సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మళ్లీ హైదరాబాద్ కు చేరుకుంటారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరగనున్న కాంక్లేవ్ లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. శనివారం సాయంత్రం మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు. మరోవైపు 50వసారి ఢిల్లీకి సీఎం వెళ్తున్నారంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మళ్లీ హైదరాబాద్ కు పయనమవుతారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నైట్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి 50 సార్లు ఢిల్లీ వెళ్ళినట్టుగా మనకు సమాచారం వచ్చింది. అంటే 50 పూర్తి చేశారు. దాదాపు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 20 నెలలు కావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళ విమర్శలు కూడా తెర మీద తెచ్చారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు, అదేవిధంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా కలుస్తున్నారు. అయినప్పుడు కూడా కొంతవరకు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మరి పని మీద వెళ్తున్నప్పుడు మరి ఆయన దాదాపు మరి 50 కాదు 300 సార్లు అయినా వెళ్తారని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా స్పష్టం చేశారు. మరి ఈ రోజుతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి మరి ఇది దాదాపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవాలని చెప్పుకోవచ్చు. మరి రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీ విజ్ఞాన భవన్ లో ఏఐసీసీ లా అండ్ ఆర్డర్ సంబంధించిన హెచ్ఆర్ వార్షిక సమావేశం కూడా ఉంది. ఈ సమావేశానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశాలు కూడా పాల్గొనబోతున్నారు. మరి ఈ సమావేశం అనంతరం మరి తిరిగి రేపు నైట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వస్తారు. ఎందుకంటే ఈ నెల 5, 6, 7 తేదీలో కూడా మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై కూడా మరి కేంద్రంపై కూడా ఫైట్ చేసేందుకు కూడా ఇప్పటికే ఇటు జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడే దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా వచ్చింది. అదేవిధంగా ఇటు 6 తారీఖున లేదంటే 7న కానీ ఇటు రాష్ట్రపతిని కూడా కలిసి వినతి పత్రం కూడా ఇస్తారు. బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలని మరి ఇప్పటికే ఇటు పార్లమెంట్ లో కూడా ఫైట్ చేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే ఇటు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చారో బీసీలకు 40% రిజర్వేషన్ల సంబంధించి కూడా మరి ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికలు అమలు చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి బిల్లు కూడా పాస్ చేసి ఇప్పటికే మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీ లో కూడా మరి కేబినెట్ సంబంధించి అనుమతి కూడా తీసుకుని ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఆ దత్తం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. గవర్నర్ కూడా కేంద్ర హోంశాఖ కూడా మన న్యాయశాల కోసం కూడా పంపడం జరిగింది. మరి గవర్నర్ ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి కేంద్రంపై ఫైట్ చేయాలి, మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికలకు 40% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే మరి వెళ్ళాలని కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టారు. మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇటు రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీలో జరిగే విజ్ఞాన భవన్ లో మరి ఏఐసీసీ లా అండ్ హెచ్ఆర్ వార్షిక సమావేశాలు కూడా ఆయన పాల్గొంటారు. ఇది పాల్గొన్న తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కూడా సమావేశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ నెల 5, 6, 7, 8 తేదీల్లో కూడా మరి అక్కడ ధర్నాలు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 50 మంది చొప్పున మరి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా కూడా తరలి రావాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు. దానికోసం ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మరి ప్రత్యేకంగా ఒక రైలు కూడా బుక్ చేయడం జరిగింది. మరి ప్రతి నియోజకవర్గం నుంచి అంటే 119 నియోజకవర్గాల నుంచి మన నియోజకవర్గానికి 50 మంది చొప్పున కాంగ్రెస్ నేతలంతా కూడా తల్లి రావాలని కూడా ఇప్పటికే పిలిపించే నేపథ్యంలో మరి దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా మరి చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రేపైతే ఢిల్లీ విజ్ఞాన భవన్ లో జరిగే ఏఐసీసీ లా అండ్ హెచ్ఆర్ వార్షిక సమావేశానికి కూడా సీఎం హాజరవుతారు. హాజరైన తర్వాత మేబీ మధ్యాహ్నం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీతో కూడా మీటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ గురించి కూడా చర్చిస్తారు. మరి ఎలా ప్లాన్ చేయాలి, జంతర్ మంతర్ వద్ద మరి పెద్ద ఎత్తున కూడా మరి ధర్నా కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు మరి పార్లమెంట్ లో ఆమోదం తెలపాలి, మరి 9th షెడ్యూల్ కూడా చేర్చాలని కూడా మరి ఇప్పటికే పట్టుబడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కేడర్ సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా
మరి గట్టిగా ఫైట్ చేయాలని నిర్ణయించారు కాబట్టి మరి ఈ యొక్క దీన్ని కూడా ఢిల్లీలో కూడా మద్దతు కూడా కూడగడుతున్నారు. మరి ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడా మాట్లాడి అదేవిధంగా రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత మరి ఆ ధర్నాలో మరి ఇటు బీసీలకు సంబంధించిన నేతలు కూడా ఇన్వైట్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ ప్రిపరేషన్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ సమయం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ నెల 5న 6న 7న కూడా 4 రోజుల పాటు కూడా అక్కడే ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి. మరి మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. మరి ఈ రోజు మాత్రం నైట్ అయితే వెళ్తున్నారు సీఎం. మరి ఇప్పటి వరకు మాత్రం దాదాపు 50 హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేసుకుంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం కూడా. మరి మరోసారి కూడా మరి ఈ నెల 5, 6, 7, 8 తేదీలో కూడా మరి అక్కడే ఉంటారు కాబట్టి మరి దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి మరి వాటిపై కూడా మాట్లాడతారు. ఇటు జంతర్ మంతర్ ధర్నా గానీ అదేవిధంగా రాష్ట్రపతిని కలవడం, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా విధి పత్రాలు ఇవ్వడం, మరి పార్లమెంట్ లో కూడా తమకు మద్దతుగా ఇవ్వాలి. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం జరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఒకవైపు కులగణన చేయాలని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసినప్పటికీ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం దేశవ్యాప్తంగా తెలంగాణ మాత్రమే కాబట్టి మరి దీన్ని పరిలోకి తీసుకుని మరి ఇప్పటికే దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ కేంద్రానికి. మరి ఈ నేపథ్యంలో బీసీలకు 40% రిజర్వేషన్లకు సంబంధించి కూడా మరి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలి. మరి ఈ విషయంలో మాత్రం 9th షెడ్యూల్ చేసే వరకు తాము కంపల్సరీగా చేయాలని కూడా వీళ్ళు పట్టుబడుతున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏఐసీసీ సంబంధించిన నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు. మరి ఇటు బీసీ సంఘాల నేతలు కూడా వస్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి అందరి మద్దతు కూడగట్టుకుని మరి జంతర్ మంతర్ వద్ద మరి బీసీలకు సంబంధించిన ధర్నా అదేవిధంగా ఇటు రాష్ట్రపతిని కలవడం, తర్వాత కేంద్ర మంత్రిని కలవడం, దీనికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా రేపటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ నేతలు కూడా కలిసి అందరూ కూడా రిక్వెస్ట్ చేయనున్నారు. వైశాల్. ఓకే, థ్యాంక్ యూ సతీష్.